హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను మీ పద్మ. మరి సమ్మర్ సీజన్ అయిపోతుంది కదండి, ఇంట్లో మ్యాంగోస్ ఉన్నాయండి. ఆ మ్యాంగోస్తో మరి ఏం చేద్దామా అనేసి మ్యాంగో డెజర్ట్ని అయితే ప్లాన్ చేశాను. ఈ విధంగా మ్యాంగో డెజర్ట్ని మరి నేను ఏ విధంగా ప్రిపేర్ చేశానో ఒకసారి వీడియోలో చూసేయండి. చాలా యమ్మీగా డెలిషియస్గా ఉందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయాల్సిన రెసిపీ. మ్యాంగోస్తో నేను ఏ విధంగా మ్యాంగో డెజర్ట్ని ప్రిపేర్ చేశానో వీడియోలో ఫుల్గా చూసి తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ న్యూట్రీ చాయిస్ డైజెస్టివ్ బిస్కెట్స్ని తీసుకున్నానండి. ఈ బిస్కెట్స్ని మనము ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని నేను ఒక ప్లేట్లోకి తీసుకుని ఇందులోకి బటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఒక 1 టేబుల్ స్పూన్ బటర్ని యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా ఈ బిస్కెట్స్ పౌడర్కి బటర్ అంతా కలిసే విధంగా కలుపుకోండి. ఇప్పుడు ఒక స్క్వేర్ షేప్లో ఉన్న ఒక బాక్స్ని తీసుకొని అందులోకి ఈ పౌడర్ మిశ్రమం అంతా కూడా అడుగు భాగాన మొత్తం ఈ విధంగా ఫిల్ చేసుకోండి. ఇలా ఫిల్ చేసుకున్న ఈ బాక్స్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు మ్యాంగోస్ని తీసుకున్నానండి. ఈ విధంగా తీసుకున్న మ్యాంగోస్ని మనం నార్మల్గా పల్ప్ తీసుకోవాలండి. అందుకోసం కట్ చేసుకొని మొత్తం అంతా కూడా పల్ప్ తీసుకోవడానికి ముక్కలన్నీ కట్ చేసుకున్నాను. చూడండి ఎంత జ్యూసీగా ఉన్నాయో. ఈ మ్యాంగోస్ని మనము మ్యాంగో సింధూరి అనేసి పిలుస్తాము. చాలా స్వీట్గా ఉన్నాయండి, చాలా యమ్మీగా ఉన్నాయి. అందుకే ఇంకా లాస్ట్ ఫైనల్గా మ్యాంగోస్ ఉన్నాయి కదా అని మ్యాంగో డెజర్ట్ని అయితే ప్లాన్ చేశాను. ఈ విధంగా మ్యాంగోస్ నుంచి మొత్తం అంతా కూడా పల్ప్ అయితే తీసేసుకున్నాను. ఈ విధంగా తీసుకున్న ఈ పల్ప్ని ఇప్పుడు బ్లెండర్లోకి వేసుకున్నానండి. ఇలా బ్లెండర్లో వేసుకొని మ్యాంగో ప్యూరీ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా నేనైతే ఇక్కడ 2 మ్యాంగోస్ని తీసుకొని మొత్తం పల్ప్ అంతా తీసుకున్నాను. మొత్తం వేసుకొని షుగర్ని వేయలేదండి, ఎందుకంటే చాలా స్వీట్గా ఉన్నాయి. అందుకోసమని షుగర్ని అయితే అస్సలు వేయలేదు. ఈ విధంగా ప్యూరీ లాగా ప్రిపేర్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం మిడిల్లో వేసుకోవడానికి క్రీమ్ చీజ్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ ఒక 100 గ్రామ్స్ వరకు క్రీమ్ చీజ్ని అయితే వేసుకున్నాను. తర్వాత అమూల్ ఫ్రెష్ క్రీమ్ని కూడా వేసుకుంటున్నానండి, ఒక 100 గ్రామ్స్. అలాగే కండెన్స్డ్ మిల్క్ ఒక 50 గ్రామ్స్ వరకు వేసుకొని మొత్తం బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఇప్పుడు మనం ముందుగా ఫిల్ చేసుకున్న బిస్కెట్ మిశ్రమంలోకి పైన లేయర్గా వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం లేయర్గా వేసుకొని మొత్తం అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మ్యాంగో ప్యూరీని కూడా పైన లేయర్గా వేసుకోవాలి. ఈ విధంగా 3 లేయర్స్ లాగా వేసుకొని మనం దీన్ని ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తిన్నామంటే ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా 3 లేయర్స్ వేసుకున్న తర్వాత ఒక 2 అవర్స్ పాటు అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. 2 అవర్స్ తర్వాత తీసి చూపిస్తున్నాను. 3 లేయర్స్గా వేసుకున్నాం కదండి. ఇవన్నీ కూడా కొంచెం ఐస్ క్రీమ్ కన్సిస్టెన్సీలోకి, అంటే కొంచెం హార్డ్గా అవుతాయి అన్నమాట. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. టేస్ట్ కూడా అంతే బాగుంది, అంతే డెలిషియస్గా ఉందండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. చాలా సింపుల్గా ఉంది కదండి. మరి మీ పిల్లల కోసం, మీ ఇంట్లో వాళ్ళ కోసం తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. నేను ఇక్కడ బాక్స్ అనేది పెద్దదిగా తీసుకున్నాను. నార్మల్గా చిన్న బాక్స్లో వేసుంటే పర్ఫెక్ట్ ఇట్లా షేప్ అనేది కనబడేదండి. ఇక్కడ టేస్ట్ అయితే అదిరిపోయింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.